రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి శుక్రవారం ఉదయం మృతి చెందింది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ ఏజీఎం దీపక్ లైంగిక వేధింపులు తాళలేక గత నెల 23న అధిక డోసేజ్ మత్తు ఇంజెక్షన్ తీసుకున్న నాగాంజలి బొల్లినేని ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ కన్నుమూశారు. ఈ రోజు ఉదయమే పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ఆఖరి సంవత్సరం చదువుతూ నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. అదే హాస్పిటల్లో ఏజీఎం గా పనిచేస్తున్న దీపక్ ప్రేమ పెళ్లి పేరిట నమ్మించి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఈ నెల 23న ఆసుపత్రి విధుల్లో ఉండగానే ఓ మత్తు మందును అధిక మోతాదులో శరీరంలోకి ఎక్కించుకొని చికిత్స పొందుతూ చనిపోయింది. మొదట్లో దీని కారణం తెలియని ఆత్మహత్య అనుకున్నా బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్ తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగాంజలిపై వేధింపులకు పాల్పడి ఆమె మృతికి కారణమైన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నెల 23న ఘటన జరిగితే 3 రోజుల పాటు గోప్యంగా ఉంచడం పలు సందేహాలకు తావిస్తోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని, మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. అదిగాక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పనిచేశాడని, దాంతో ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తోందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణం జరిగినా ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం, ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా నాగాంజలి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది ఆత్మహత్యనా లేక ఎవరైనా చంపేసి సూసైడ్ గా చిత్రీకరించారా అనే అనుమానాలు బాధితురాలి కుటుంబంలో వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు వేకురోనిమ్ 10 mg ఇంజెక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు వైద్యులు పేర్కొన్నారు. మరి అంత ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చింది? ఆమె చేసుకుందా? ఎవరైనా ఇచ్చారా? సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేయకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఆసుపత్రి లోపల ఏం జరిగిందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందించారో కూడా చెప్పలేదని బాధితురాలి అక్క విలపించింది. సూసైడ్ లేక దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారని ఆమె ఆరోపించింది. నిజాలు బయటపెట్టి దీపక్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు తరపున పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. కాగా నాగాంజలి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.